నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. దువ్వాడ జంట మొదట రాజకీయాల నుంచి వకులా సిల్స్ అనుకుంటా ఏదో బిజినెస్, అక్కడి నుంచి బిగ్ బాస్ నుంచి బుల్లితెర నుంచి డైరెక్ట్ గా వెండితెర, ఇప్పుడు సినిమాల్లో ఏంటి జంట ఖచ్చితంగా వీళ్ళు వాస్తవాన్ని చెప్పాలంటే బిగ్ బాస్ కూడా టీఆర్పీ రేటింగ్ లేని టైంలో దువ్వాడ మాదిరి ఎంతరి ఇచ్చిన తర్వాతనే టీఆర్పీ రేటింగ్ పెరిగింది అన్నట్టు చెప్పుకోవాలి. అయితే మొత్తానికి ఇప్పుడు వెండితెర మీద కూడా అనిపించబోతున్నారంటే ఎందుకు ఇంత అట్రాక్షన్ వస్తుంది ఈ కపుల్ కంటే ఏం చెప్తారు? ప్రేమ అంటే ఏమిటంటే అంటే పాట ఉంది కదా, కాబట్టి ప్రేమ అంటే ఏంటంటే అంటే వీళ్ళని అడిగి తెలుసుకోవాలి. వెండితెర మీద ప్రేమ అంటే అనే సినిమాలో కూడా ఈ జంట కనిపించబోతున్నారు. అది లేటెస్ట్ విశేషం. ఈ సినిమా ఈ నెల 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ప్రియదర్శి హీరో, ఆనంది హీరోయిన్. మరి అందులో ఈ జంట ఎలాంటి సర్ప్రైజ్ పాత్ర కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇప్పుడు వివేల మాధురి అదే దువ్వాడ మాధురి బిగ్ బాస్కి వెళ్ళటం వరకు ఓకే. ఈ ప్రేమ జంట ఒక విధంగా చెప్పాలంటే ఆదర్శప్రాయమైన జంటగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈవిడికి ఒకప్పుడేమో భర్త సపోర్ట్ ఇచ్చాడు. మాధురి గారి జీవితం మనకు తెలుసు, అప్పుడు చూసిన పరిస్థితులు బట్టి. నా భార్య చాలా మంచిది ఆయన చెప్పాడు, నా భర్త మంచోడు కాదు అని చెప్పి దువ్వాడ వాణి గారు చెప్పారు. కాబట్టి ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమా వచ్చింది, కానీ ఈ అబ్బాయి చెడ్డోడు అనేలాగా అక్కడ చిత్రీకరించారు. మొత్తానికి ఎట్టకేలకు అక్కడి నుంచి బయటపడిపోయి వీళ్ళు ఒక రకమైన కొత్త జీవితంలోకి రావడం అనేది ఒక మంచి పరిణామం అండి. వీళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ధైర్యంగా ముందడికి వచ్చారు. దీన్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి. అది ఇప్పుడు ఎవరు వద్దనుకున్నా కానీ మనం వాళ్ళే మనల్ని పంపించారు అనే వీళ్ళ వెర్షన్లో, వీళ్ళ పర్సెప్షన్లో చెప్పాలంటే మమ్మల్ని కలిపింది మీరే. వీళ్ళు అట్లా వచ్చి ఓన్గా వ్యాపారాలు చేసుకుంటూ వీళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని లేదా సృష్టించుకున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి వీళ్ళు రావడం కూడా విశేషంగా చెప్పాలి. వాస్తవానికి బిగ్ బాస్ కి వచ్చిన టైంలో కూడా ఎక్కువ శాతం దువ్వాడ మాధురికి మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అదే బిగ్ బాస్ మీద కూడా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఏం సందేశం ఇద్దామని చెప్పేసి దువ్వాడ మాధురిని తీసుకొచ్చారు అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. దీనిపైన కూడా దువ్వాడ మాధురి స్పందించింది. మా ఇద్దరికి లేనటువంటి ఒక పెయిన్ మీ అందరికి ఎందుకు అన్నట్టుగా మాట్లాడడం మనం చూసాం. కానీ వాస్తవానికి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో ఇలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువైతే సమాజం ఏమైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సందేశం ఇవ్వడానికే వస్తున్నారు. ప్రేమ అంటే ఏంటో సినిమాలో వాళ్ళు చెప్పబోతున్నారు. ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటనే మనకు తెలియదు. వాళ్ళు అతిథి పాత్రలే అంటున్నారు, పూర్తి స్థాయి నిలువన్న పాత్రలు కూడా కాదు. అంటే వాళ్ళు మరి ఒక షోలో పార్టిసిపేట్ చేసి జంటగా వస్తారా, మరి ఎట్లా ఉంటారు సినిమాలో అనేది తెలియదు. ఇప్పుడు సినిమా కూడా ఒక ప్రమోషన్ కూడా ఇది హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మరి సుమా కనకాల గారు ప్రత్యేక పాత్రలో పోలీస్ గెటప్లో కనిపిస్తున్నారు. చూసుకుంటే మరి మొత్తానికి ఈ జంట దీంట్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు అనేది ఇది. ఈ జనం ఇట్లాంటి కేసులు బయటకు వచ్చిన రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బయటకు కనిపించే వాళ్ళని నిందించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. అంటే దువ్వాడ సీను కపుల్ని మీరు ఆదర్శంగా తీసుకోబోతున్నారా అంటే ఏమంటారు? ఎవరైనా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒంటరిగా బతకాలనుకునే వాళ్ళు ఒంటరిగా బతకవచ్చు. ఇప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళిపోమని వాళ్ళ ఇంటి తరివేశారు. ఆయన ఒంటరిగా పంపించిస్తే మా ఆవిడ మంచిదని చెప్పి భర్త గారు కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఆవిడ శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఒంటరిగా బతకడం కన్నా జంటగా బతకడం మేలు. ప్రేమంటే సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదండి. సినిమాకి వీళ్ళు ప్లస్ అయ్యారా, వీళ్ళు మైనస్ అయ్యారా, వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, ప్రేమంటే ఏంటో వీళ్ళు చెప్తారా లేకపోతే ప్రియదర్శి ఆనంది చెప్తారా అనేది మనం చూడాలి. వాస్తవానికి బిగ్ బాస్ లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఈ కామెంట్స్ వచ్చాయి. ఏంటంటే అసలు బిగ్ బాస్ పంపించి దివ్యల మాధురిని ఏం సందేశం ఇస్తానికి అని చెప్పేసి కూడా అడిగారు. అదేవిధంగా జాఫర్ కూడా అడిగినట్టు ఉన్నాడు. అయినా సరే మా ఇద్దరికి లేని పెయిన్ మా పిల్లలు మేము చూసుకుంటున్నప్పుడు, అంటే దివ్యల మాధురి గారి పిల్లల్ని మాత్రం చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు చూసుకుంటుండొచ్చు, కానీ అటు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ పిల్లలు మాత్రం మా నాన్న ఇలా చేయకూడదు అని చెప్పి అంటున్నారు. సమాజం మొత్తం కూడా అదే చెప్తుంది. అయితే ఆవిడేమో 80% నాకు అంతా పాజిటివ్ ఉంది, ఆ మిగతా 20%ని నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్లోకి వెళ్ళి ఆ 20% కాస్త 80% నెగిటివిటీ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే మధ్యలోంచి వచ్చేసిందని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రేమ ఏంటో చూపించి ఇంకొద్దిగా నెగిటివ్ కాబోతున్నారా, పాజిటివ్ కాబోతున్నారా అంటే ఏం చెప్తారు? వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు ఫీల్ అవ్వట్లా. జనం ఏం ఫీల్ అయ్యారో వాడు కామెంట్ రూపంలో చెప్తేనే మనకు తెలుస్తుంది. మీరు కూడా మన జనంలో ఒకళ్ళమే. మనం వాళ్ళని జడ్జి చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ కోణంలో మమ్మల్ని తరిమేశారు కాబట్టి మేము ఇట్లా వచ్చామంటున్నారు. వీళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, మీరు అల్లరి చేశారు కాబట్టి వాళ్ళు కలిసి ఉంటున్నాం అన్నారు. ఒక విధంగా మరి శ్రీనివాస్ గారి ఫ్యామిలీ నష్టపోయింది అనుకోవాలా, లాభపడింది అనుకోవాలా శ్రీనివాస్ గారు బయటికి రావడం వల్ల? అలాగే మాధురి గారు బయటికి రావడం వల్ల మరి ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టం జరిగింది అనుకోవాలా, లాభం జరిగింది అనుకోవాలా?
వాళ్ళకి వీళ్ళకి లాభం జరిగిందని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ లాభ నష్టాలు పక్కన పెట్టేసుకుంటే మేము కలిసి ఉంటున్నాము, ఎంతకాలం కలిసి ఉన్నారు అనేది ముందు ఆదర్శంగా తీసుకోవాలిగా. బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా కలిసి మెలిస్తే ఆదర్శ దంపతులే అవుతారు. తమకు నచ్చింది తాము చేస్తున్నారు, ధైర్యంగా చేస్తున్నారు. నమస్తే. నమస్తే.